హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన మార్నింగ్ భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. हरे कृष्ण 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 हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। ధన్యవాద हरे ప్రణామ్ कृष्ण డివోటీస్. माता जी दंडवत प्रणामम। हरे ధన్యవాద कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। ప్రణామ్ డివోటీస్. बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि। हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की, पंचतत्व की जय, जय गौर प्रेमानंदे हरि हरि। हरि हरि बोल। हरे कृष्ण। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం 10వ అధ్యాయం భగవద్ విభూతిలో ఈ రోజు మనం 36వ శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతమామహం. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం. నేను మోసములలో జూదమును, తేజస్సులలో తేజస్సునై ఉన్నాను. అలాగుననే జయమును సాహసమును బలవంతులలో బలమును నేనే. హరే కృష్ణ. సో చక్కగా మనం భగవంతుని యొక్క విభూతులు తెలుసుకుంటున్నాం. సో 18వ శ్లోకంలో అర్జునుడు అడగటం జరిగింది, హే కృష్ణ, నువ్వు మొత్తం సర్వం వ్యాపించి ఉన్నాను అంటున్నావు. నేను ఎప్పుడు కూడా మన్మనాభవ మద్భక్తో, ఎప్పుడు కూడా నిన్ను మనసులో ధ్యానించాలి అంటున్నావు. సో మరి భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా ధ్యానించాలయ్యా? సో ఏ విధంగా నువ్వు నీ యొక్క శక్తులతో ఏ విధంగా విస్తరించి ఉన్నావు అని అడగటం అనేది జరిగింది. అప్పుడు స్వామి 19వ శ్లోకంలో చెప్తం ప్రారంభిస్తారు. అర్జున ఏమని చెప్పేది, అనంతమైన శక్తుల ద్వారా నేను వ్యాపించి ఉన్నాను, అందులో ప్రధానమైన వాటిని మాత్రం ఇప్పుడు నీకు వివరిస్తున్నా అని చెప్పడం ప్రారంభిస్తాడు ఆయన. ఎందుకంటే అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధభావ సమన్వితః. ఇదే అధ్యాయంలో 8వ శ్లోకం చతుశ్లోకి భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకంలో స్వామి చక్కగా చెప్తారు. ఏమన్నారు, ఎవరైతే గనక ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలకు నేనే కారణం అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్ను చక్కగా భక్తితో సేవలో నన్ను శరణాగతి పొందుతారు. సో మన స్వామి గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఏ విధంగా స్వామి కాకుండా ఏదీ లేదు భౌతిక ప్రపంచంలో గాని ఆధ్యాత్మిక ప్రపంచంలోనో కానీ కదండి. ఏ వ్యక్తిలో అయినా మనం దేని చేతైనా ఆకర్షింపబడుతున్నామంటే ఆ శక్తికి కారణం స్వామి అని మనకి తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు తన అనంతమైన విభూతుల్లో ప్రధానమైన వాటిని ఇక్కడ తెలియజేస్తూ. సో మనం చూస్తే స్వామి ఏ ఏరియాని విడిచిపెట్టట్లేదు. సో ప్రతి ఒక్క ఏరియాలో అత్యున్నతమైన శక్తివంతమైనది తనని ప్రాతినిధ్యం చేస్తోంది అని మనకు చక్కగా అర్థమయ్యేలా చేస్తున్నారు కదండి. సో మనం చూసాం సర్పాల్లో వాసుకుని, నాగుల్లో అనంతుణ్ణి కదండి. సో మళ్ళీ ఇవన్నీ చెప్పారు. మనకేమని చెప్పారు, నారదుణ్ణి, అలాగే నరులలో నరాధిపతినైన రాజుణ్ణి,
కదండీ! సో, ఈ విధంగా ప్రతి ఒక్క మళ్ళీ ఋతువుల్లో వసంత ఋతువుని, సామవేద మంత్రాల బృహత్సామాన్ని, సో, ప్రతి ఒక్క దాంట్లో ఏదైతే మనం చాలా ప్రాముఖ్యం అనుకుంటున్నామో, అది ఎవరిని రిప్రజెంట్ చేస్తోంది? భగవంతుని యొక్క శక్తిని రిప్రజెంట్ చేస్తోంది. భగవంతుని యొక్క విభూతిని రిప్రజెంట్ చేస్తోంది. సో, మన భౌతిక ప్రపంచంలో ఏదైనా అందమైనదైనా, శక్తివంతమైనదైనా, బలమైనదైనా ఏదైనా ఒకటి మనని ఆకర్షిస్తోంది అంటే అది స్వామి యొక్క ప్రాతినిధ్యం అక్కడ వహించబడుతోంది కాబట్టి మనం ఆకర్షింపబడుతున్నాం. లేకపోతే మనం దేని చేత ఆకర్షింపబడం. దేని వల్ల ఆకర్షింపబడుతున్నామంటే అది కేవలం స్వామి వాళ్ళ మీద పెట్టిన కరుణ కారణంగా వాళ్ళకి కొన్ని శక్తులు ఇవ్వటం కారణంగా ఆ శక్తుల ద్వారా మనం వాళ్ళ చేత ఆకర్షింపబడుతున్నాం తప్ప సర్వాకర్షుడు శ్రీకృష్ణ భగవాన్ తప్ప మరి వేరే ఎవ్వరూ ఉండరు అన్న విషయం మనకు అర్థమైతే ఈ విభూతులు చక్కగా మనం అర్థం చేసుకున్నట్టే. సో, ఈ విధంగా అద్భుతమైన విభూతులు చెప్తున్నారు. ఈ యొక్క 36వ శ్లోకంలో ఒక 5 రకాల విభూతులు చెప్తున్నారు స్వామి. ఏమంటున్నాడు? సో, ఇది కొంచెం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శ్లోకంలో మొట్టమొదటిది ఏంటి? ద్యూతం చలయతామస్మి. కదండీ! చలయతాం అంటే మోసం. కదండీ! మోసాల్లో ఏమంటున్నాడు ఆయన? జూదాన్ని అంటున్నాడు. ద్యూతం అంటే జూదం. సో, మోసాల్లో జూదాన్ని అంటున్నాడు. సో, మనం చక్కగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, భౌతిక ప్రపంచంలో బద్ధజీవులందరికీ కూడా మనం చెప్పుకున్నాం 4 రకాల డిఫెక్ట్స్ అనేవుంటాయి. లోపాలనేవుంటాయి. మొట్టమొదటిదేంటిది? అసంపూర్ణమైన ఇంద్రియములు. ఈ అసంపూర్ణమైన ఇంద్రియాల కారణంగా మోహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తాడుని చూసి పామనుకుంటాడు, పాముని చూసి తాడనుకుంటాడు. దీని కారణంగా ఏం చేసే అవకాశం ఉన్నది? తప్పులు చేసే అవకాశం ఉన్నది మూడవది. సో, ఈ తప్పులు చేసినప్పుడు వేరే వాళ్ళకి చెప్పకుండా, చూపించకుండా ఉండడానికి మోసపూరిత ప్రవృత్తిని ఎంచుకుంటాడు. కదండీ! సో, ఈ విధంగా ఈ 4 రకాల డిఫెక్ట్స్ అనేవి భౌతిక ప్రపంచంలో చూసే ప్రతి ఒక్క బద్ధ జీవుల్లోనూ మనం ఇవన్నీ గూడా చూస్తాం. కేవలం ముక్త జీవుల్లోనే ఇటువంటి సమస్యలు మనం చూడం కానీ, ఎవరైతే బద్ధ జీవుడు భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడికి 4 రకాల సమస్యలే ఉంటాయి. సో, ఈ నాలుగోదేంటి? మోసపూరిత ప్రవృత్తి. ఇది అందరిలోనూ కనిపిస్తుంది. మేబీ పర్సెంటేజ్ చాలా ఎక్కువ, తక్కువ అయి ఉండవచ్చు. ఒకళ్ళు చాలా ఎక్కువ 100% మోసం చేసేవాళ్ళుంటే, ఒకళ్ళు 1%, 2% మోసం చేసే గుణం ఉంటుంది తప్ప, ఈ క్వాలిటీ జీరో అన్న వాళ్ళెవరు కనిపించరు. ఎంతో కొంత లెవెల్‌లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇంకా ఉన్నాం. కదండీ! మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఒక చిన్న పిల్లవాడు రాత్రిపూట మంచినీళ్ళు తాగాలని వెళ్తాడు. ఏం చేస్తాడు? చక్కగా వెళ్తాడు. తన అసంపూర్ణమైన ఇంద్రియాలు సరిగ్గా కనిపించదు. పాపం గ్లాస్‌తో నీళ్ళు తీసుకొని వస్తున్నాడు. సరిగ్గా కనిపించనట్టు కారణంగా చీకట్లో కదండీ! రాత్రయితే మన కంటికి లైట్ లేకపోతే మన కన్ను మన చేతినే చూపించదు. కదండీ! అటువంటిది తాడుని చూసి పామనుకుని ఏం చేస్తాడు? భ్రమకు గురవుతాడు. ఆ భ్రమకు గురైనప్పుడు ఏం చేస్తాడు? ఆ చేతిలో ఉన్న గ్లాసుని విడిచిపెడతాడు. ఒక తప్పు కార్యం చేస్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మగారు అడుగుతుంది. "ఏమ్మా ఏంటి ఆ శబ్దం ఏంటి?" అప్పుడేమంటాడు? "ఏం లేదమ్మా, ఏం లేదు." కదండీ! వెంటనే ఏం చేసేసాడు? ఆ చేసిన విషయాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు. ఇదే మోసపూరిత ప్రవృత్తి. ఇది చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇటువంటివి మనం రోజులో ప్రతి క్షణం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే, ఈ 3 రకాల డిఫెక్ట్స్‌ని కప్పిపుచ్చడానికి ఈ మోసపూరిత ప్రవృత్తిని ఎంచుకుంటాడు జీవుడు. సో, ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వాళ్ళ యొక్క కలుషిత ప్రభావాన్ని బట్టి వాళ్ళు రకరకాల మోసాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతమైన లైన్ ఒకటి పెట్టారు. ఒకవేళ ఎవరైనా కృష్ణుడిని మోసం చేయాలనుకుంటే ఆయన్నెవరు అధిగమించలేరంట. సో, ఆయన మోసం చేసే వాళ్ళందరిని కూడా మోసం చేయగలిగిన అద్భుతమైన శక్తి కలవాడు. ఆయన్నెవరు మోసం చేయలేరు. ఏవండీ? ఏ క్వాలిటీ అయినా మనకు ఆయన దగ్గర నుంచే వస్తుంది. కానీ ఆయన లోక కళ్యాణం కోసం వాడతాడు. మనమేమో మన ఇంద్రియ తృప్తి కోసం వాడతాం. ఆయన ఏం చేసినా ఆధ్యాత్మికం అవుతుంది. మనం ఏం చేసినా భౌతిక కార్యక్రమాలు చేయటం కారణంగా అవి భవభద్రాల్లో పెట్టబడతాం. సో సో, దీన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. సో, ఒక వ్యక్తి ఉన్నాడంట. సో, వ్యక్తి ఉన్నాడు. మనకు తెలుసు కదా! చాలా మంది భగవంతుడితో బిజినెస్ చేస్తూ ఉంటారు. కదండీ! నీకింత, నాకింత. చాలా మంది శ్రీనివాస, తిరుపతి ఎక్కువెందుకెళ్తున్నారు? చాలా బిజినెస్ పార్ట్‌నర్ కింద పెట్టుకుంటారు గోవిందాని. ఓ గోవిందా నా బిజినెస్ సక్సెస్ అయితే ప్రాఫిట్‌లో నీకింత, నాకింత. కదండీ! చాలా మంది ఈ విధంగా శ్రీనివాసాన్ని కూడా వాళ్ళు సైలెంట్ బిజినెస్ పార్ట్‌నర్ కింద పెట్టుకుంటారు. కదండీ! అలాగే ఒక వ్యక్తి భగవంతుడిని పార్ట్‌నర్ కింద పెట్టుకున్నాడు. ఏదో కొంత బిజినెస్ అది చేశాడు. వచ్చిన లాభం సరే అయితే చూసుకుందాం అనుకున్నాడు. సో, కానీ కొంచెం మోసపూరిత ప్రవృత్తి చెప్పుకున్నా కదా! సో, ఏం చేశాడు? వచ్చిన లాభం అంతా కూడా చేత్తో పట్టుకొని అన్నాడంట, "ఓ భగవంతుడా! నేను పైకిసిరేస్తాను. మొత్తం లాభం నీకు నాకు డివిజన్ ఏంటి? మొత్తం లాభం నీదే.
నేను నా చేతుల్లో పెట్టుకుని ఆ లాభం వచ్చిన డబ్బంతా పైకి ఇసిరేస్తాను. నీకెంత కావాలంటే అంత తీసుకో, మిగతాది నాకు విడిచిపెట్టేయి. సో, ఏం చేస్తాడు పైకి ఇసురుతాడు. నీకెందుకో భగవంతుడా! నీకెందుకు లక్ష్మీదేవి ఉంది. నీకేం అవసరం లేదు గదా! మొత్తం నాదే. జేబులో పెట్టేసుకున్నాడు. స్వామి చూస్తున్నాడు. అవునా? నాతోనే బిజినెస్ టాక్టిక్స్ ఏస్తున్నావా? నా గురించి నీకు తెలీదు. సరే అయితే అవకాశం వచ్చినప్పుడు చూసుకుందాం. సో, స్వామి ఒకరోజు చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. సో, భగవంతుడు ప్రత్యక్షం అవుతారనమాట. సో, ఈసారి కొంచెం పెద్దగానే సెటిల్ అయిపోదాం అని అనుకుంటాడు. సరే అయితే ఏం కావాలి నాయనా అంటే, "ఏముంది స్వామి పెద్ద కోరికేం లేదు. నీ చేతులతో ఎంత ధనం పడితే గనక అంత ధనం ఇచ్చేస్తే చాలు. ఇంకేది వద్దు." స్వామికి అర్థమైంది. స్వామి చేతులు ఎంతోటి అనంతమైన చేతులు కదండీ! సో, అనంతమైన ఐశ్వర్యాన్ని ఒకేసారి అడుగుతున్నాడు. సో, స్వామి చెప్పారంట, "అవునా! సరే అయితే ఒక్క సెకన్ ఆగు నాయనా. ఒక్క సెకన్‌లో మళ్ళీ వచ్చి ఇచ్చేస్తా." స్వామి ఒక్క సెకండ్ అంటే భౌతిక ప్రపంచంలో ఎంత సమయం అండి. స్వామి యొక్క శ్వాస తీసి విడిచిపెట్టే లోపల విశ్వాలన్నీ బయటకొస్తాయి. మళ్ళీ ఆయన లోపలికి పిలిచినప్పుడు విశ్వాలన్నీ లోపలికెళ్ళిపోతాయి. సో, స్వామితో ఆటలాడితే ఎలా ఉంటుంది? స్వామి మనం ఏదో మోసం చేద్దాం అనుకుంటాం. మనకంటే ఎన్నో లక్షల రెట్లు స్వామి యొక్క సీపీయూ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కదండీ! సో, స్వామిని మనం మోసం చేయలేం. కదండీ! సో, అదే ఇక్కడ చెప్తున్నారు. సో, ఇటువంటి విధంగా మన స్వామినెప్పుడు మన మోసపూరిత చరిత్ర ఎప్పుడు కూడా మనం స్వామిని అధిగమించలేం. అది ప్రభుపాద్ గారి మీనింగ్ అన్నమాట ఇక్కడ. సో, అయితే మరి ఇక్కడ ఏమని చెప్తున్నారు? అయితే మోసపూరిత చర్యల్లో బాగా మోసం చేసే కార్యక్రమం ఏంటి భౌతిక ప్రపంచంలో అంటే జూదం. సో, జూదం వల్ల ఏమవుతుంది? ఒక వ్యక్తి మొత్తాన్ని సర్వాన్ని కోల్పోతాడు. మనకి శాస్త్రాల్లో ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి కదండీ! సో, ఎవరైతే ఈ జూదం ఆడటం కారణంగా వాళ్ళకున్న మంచి లక్షణాలేంటి, రిప్యుటేషన్ ఏంటి, గౌరవం ఏమిటి సమాజంలో అన్నీ కోల్పోయారు. కదండీ! సో, ఈ విధంగా అన్ని రకాల మోసాల్లో జూదాన్ని నేను అంటున్నాడు. సో, అలాగంటే అయితే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుని ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి నేను జూదం ఆడమని చెప్పమంటలేదిక్కడ. ఏమని చెప్తున్నాడు? అన్ని మోసాల్లో అగ్రగణ్యం జూదం కాబట్టి దానికి దూరంగా ఉండని మనం హెచ్చరిస్తున్నాడు స్వామి. ఎందుకంటే కొన్ని మోసాలుంటాయి. కొంతమంది కొన్ని రకాలుగా మోసాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆహారంలో కల్తీలు చేస్తూ ఉంటారు. కొంతమంది తూకాల్లో కల్తీలు చేస్తూ ఉంటారు. కొంతమంది మాట మోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. రేపొద్దునొచ్చి ఇంకొక అవసరం అయిపోయిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. సో, రకరకాల లావాదేవీల్లో మోసాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ జూదం అనేది అన్నిటికంటే అగ్రగణ్యం. ఎందుకంటే ఇదెలా ఉంటుందంటే అదొక కైండ్ ఆఫ్ పిచ్చితనంలో తయారవుతుంది. కదండీ! ఏమవుతుంది అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ విచక్షణ కోల్పోతారు. మొత్తాన్ని సర్వాన్ని కోల్పోతారు. ఎవరిని అక్కడ జూదంలో బెట్ట కింద పెడుతున్నామన్న విషయం విచక్షణ కోల్పోతారు. సత్యం అనేది కనిపించనే కనిపించదు. అక్కడికెళ్ళి నేను సత్య హరిశ్చంద్రులా నిజమే మాట్లాడతానంటే కుదరదు. అక్కడ అసత్యమే జరుగుతుంది. కదండీ! సో, ఈ విధంగా అది అగ్రగణ్యం అవుతుంది. సో, స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా! నన్ను జూదం ఆడమని కాదిక్కడ. ఏమని చెప్తున్నాడు? తస్మాత్ జాగ్రత్త అని ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. సో, ఇటువంటి యొక్క జూదాన్ని విడిచిపెట్టమని స్వామి చెప్తున్నాడు. ఎందుకంటే అది సర్వాన్ని నాశనం చేస్తుంది. సో, మనకి చూస్తే మన ప్రభుపాద్ గారు కూడా 4 రకాల రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ విధి విధానాలు మన భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి ఇచ్చారు. ఏంటవి? మాంసభక్షణకి దూరంగా ఉండమన్నారు. పరస్త్రీ సాంగత్యం చేయకూడదన్నారు. మత్తు పదార్థాలు తీసుకోకూడదు. నాలుగవదేంటి? ఈ జూదం, ఈ గ్యాంబ్లింగ్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ 4 ఏం చేస్తాయి? ధర్మం యొక్క 4 స్తంభాలని కూల్చేసే పాపపు కార్యములు. సో, మాంసభక్షణ చేయటం కారణంగా ఏమవుతుంది? మనకి దయ అనే క్వాలిటీ, కంపాషన్ వేరే జీవుల పట్ల ఆ కరుణ తగ్గిపోతూ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. కదండీ! చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇంకోటేంటి? ఈ యొక్క పరస్త్రీ సాంగత్యం లేదా పరపురుష సాంగత్యం కారణంగా ఏమవుతుంది? శుచిత్వం అనే స్తంభం నాశనం అయిపోతుంది. సో, మూడవదేంటి? మత్తు పదార్థములు. ఈ మత్తు పదార్థాలు తీసుకోవటం ఏమవుతుంది? తపస్సు. ఒక నిర్ణీతమైన తపస్సు మనం చేయలేము. కదండీ! ఒక సాధన, ఒక నియమ నిబంధనలతో కూడిన సాధన క్రమబద్ధంగా మనం చేయలేం మత్తు పదార్థాలు తీసుకుంటే. అలాగే నాలుగవదేంటి? ఈ యొక్క జూదం. ఈ జూదం ఏం చేస్తుంది? సత్యం అనే స్తంభాన్ని కూల్చివేస్తుంది. కాబట్టి అదేంటండి ఒక్కటే కదా! మిగతా 3 మేము ఫాలో అవుతాం. ఇదొక్కటే అలవెన్స్ అంటే ఏమవుతుంది? అంటే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈ జూదం ఎలాంటిదంటే చాలా చాలా డేంజర్ అన్నమాట. దాంతోనే మొత్తం అన్ని మిగతా 3 స్తంభాలు కూలిపోతాయి. ఈ ఒక్క స్తంభం కూలిపోయే విధంగా మనం పని చేస్తే మిగతా అన్ని స్తంభాలు ఆటోమేటిక్‌గా కూలిపోతాయి.
సో పూర్వానికి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. సో తను చాలా డబ్బు అవసరమైనది అమ్మాయి పెళ్లి కోసం. సో వెళ్ళాడు. అని రాజు దగ్గరికి వెళ్లి ఏదో విధంగా అడుగుదాం అనుకుంటే, సరే ఆ రాజుగారి యొక్క రాజభవనానికి 4 గేట్లు ఉంటాయి కదా! 4 సైడ్‌ల నుంచి. సరే అయితే ఒక గేట్ నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు అన్నారంట. సరేనయ్యా రాజు దగ్గరికి పంపిస్తాము. కానీ ఒక పని చేసి పెట్టు. మేము ఆల్రెడీ మత్తు పదార్థాలు తీసుకుంటున్నాం. మాతో పాటు కూర్చొని కాసేపు మత్తు పదార్థాలు సేవించు. అప్పుడు నిన్ను పంపిస్తాం లోపలికి. వాళ్ళన్నారంట, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తీసుకోలేదయ్యా అటువంటివి. నేనేదో సాయం కోసం వచ్చాను రాజు దగ్గరికి. మీరు నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోతే నేను ఇంకో గేట్ ద్వారా వెళ్తాను. అంతేగాని నేను ఇవి మాత్రం ముట్టుకోను అన్నాడంట. సరే అయితే వెళ్ళు. సో ఇంకో గేట్ దగ్గర నుంచి వెళ్తుంటే అక్కడ ఒక వేశ్య ఉంది. వేశ్య ఉంది కనీసం కొంచెం సేపు నాతో సమయం గడుపు. నేను అలౌ చేసేస్తాను లోపలికి. నాతో ఏం మత్తు పదార్థాలు తీసుకోక్కర్లేదు. అని అంటే మరీ బాగుంది. నాకు అసలు అటువంటివి ఎప్పుడు నాకు అలవాటు లేదమ్మా. ఇంకో గేట్ నుంచి వెళ్తాను. సరే అయితే ఇంకో గేట్ నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడిగారంట, ఏమయ్యా ఇప్పుడే కరెక్ట్‌గా భోజన సమయానికి వచ్చావు. దా మాతో పాటు ఈ యొక్క మాంసభక్షణ ఆహారం తీసుకుని అప్పుడు తర్వాత తాయితీగా వెళ్దు గాని రాజు దగ్గరికి. అనంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇటువంటివి స్పృశించను కూడా లేదండి. సో మీరు పంపించకపోతే వేరే గేట్ ద్వారా వెళ్తాను గానీ నేను మాత్రం తీసుకోను. సరే అయితే వెళ్ళు అన్నారు వాళ్ళు. సరే అయితే వెళ్తాడు. వేరే గేట్ ద్వారా వెళ్తున్నప్పుడు వాళ్ళేం చెప్తారంటే, వాళ్ళలాగా మేమేమి నిన్ను మాంసభక్షణ చెయ్యమనం. మత్తు పదార్థాలు తీసుకోమనం. పరస్త్రీ సాంగత్యం చేయమనం. కానీ ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ఆట ఆడుతున్నాం ఇప్పుడే. ఒక మెంబర్ తక్కువయ్యాడు. నువ్వొచ్చావు గదా! కొంచెం ఆట ఆడిస్తావేంటి? ఏముంది నువ్వు ఎలాగో డబ్బు కోసమే ఎళ్తున్నావు. నీ అదృష్టం తిరిగితే నువ్వు రాజు దగ్గరికెళ్లి కాళ్ళ మీద పడక్కర్లేదయ్యా! ఇక్కడే ఎంతో సంపాదించుకుంటాం. సో, ఎందుకు ఒక ఆట ఆడకూడదు? సో, మేమేం నిన్నేం నాశనం చేయాలనుకోవట్లేదు. మాకొక మెంబర్ తగ్గాడు కాబట్టి నిన్నడుగుతున్నాం. ఒక గేమ్ ఆడేసి వెళ్లి రాజు దగ్గరికి. వస్తే ఈ డబ్బు గూడా పట్టుకొని ఇంటికెళ్ళొచ్చు నువ్వు అంటే, అవును కదా! ఇదేదో బావుంది. నేనేం లోపలికేం తీసుకోవట్లా. బయటకేం అంటించుకోవట్లా. సరే అయితే ఒక గేమే అంటున్నారు కదా! పంపిస్తానంటున్నారు కదా! ఇంక ఇందులో కూడా డబ్బొస్తుందంటున్నారు కదా! సరే అయితే. ఆడటం ప్రారంభిస్తాడు. ఒక గేమ్ అవుతుంది. 2 గేమ్‌లవుతాయి. కదండీ! అలా ఈవినింగ్ వరకు ఆడుతూ ఉంటాడు. ఎందుకంటే వస్తూ ఉంటుంది. డబ్బు వస్తూ ఉంటుంది. కదండీ! ఓహ్! నువ్వు గెలిచావు. చాలా బాగా ఆడుతున్నావు. ఓకే. ఓకే. ఇంకో గేమ్, ఇంకో గేమ్. అలా, అలా, అలా ఆడుతూ ఈవినింగ్ అయిపోతుంది. సో, వాళ్ళంటారు, "రాజు దగ్గరికెళ్తా అన్నావు మర్చిపోయావా?" అంటే, "ఓ పిచ్చివాడా! నీకు పిచ్చేమైనా పట్టిందా? ఇందాక నుంచి ఎన్ని గేమ్స్ ఆడాను. ఎంత డబ్బుంది. రాజు దగ్గరికెళ్తే మాత్రం ఎంత ఇస్తాడేంటి నాకు అమ్మాయి పెళ్ళంటే, ఇంత దారం ఉందా? అసలు ఇంకా ఇదే నాకు చాలా ఎక్కువ అమ్మాయి వివాహం కంటే." సరే అని చెప్పి నేనిందాకొచ్చేటప్పుడు వాళ్ళు నన్నడిగారు. ఆ! ఆ అమ్మాయి కొంచెం సేపు సమయం గడపమని ఒక్కసారి నేను వెళ్తా. సరే అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏముంటుంది, సరే అయితే కొంచెం మత్తు పదార్థాలేమైనా తీసుకుందాం మజా ఎక్కువొస్తుంది. సరే. మరి తినటానికేమన్నా కావాలి? మాంసభక్షణ. సో ఏమైంది స్లోగా ఈ ఒక్క దానితో వెళ్ళాడు. తర్వాత మత్తు పదార్థాలు, మాంసభక్షణ, పరశ్రీ సంగతి అన్నీ ఏర్పాటవుతాయి. కాసేపటికి ఈ 4 ద్వారాల దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ బ్రాహ్మణ్ణి కొట్టడం ప్రారంభిస్తారు. బ్రాహ్మణుడికి అర్థం కాదు. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు కొడుతున్నారు? ఇందాక మీరే కదా ఇవన్నీ అడిగారంటే, మూర్ఖుడా! మా రాజుగారు చాలా మంచి రాజు. ధర్మబద్ధుడైన రాజు. నీలాంటి మూర్ఖుల్ని తన దగ్గర కనీసం కలవడానికి కూడా, చూడడానికి కూడా ఇష్టం లేదు తనకి. సో, తన దగ్గరికొచ్చే వాళ్ళకి చెక్స్ పెట్టమన్నాడు. ఈ 4 గేట్లేంటి చెక్ పాయింట్స్. ఈ 4 దాటగలిగిన వాడే రాజుని చూడటానికి అర్హత పెట్టాడయ్యా. కానీ నువ్వు 3 గెలిసావు. కానీ 4 గేట్ దగ్గర ఓడిపోయావు. మొత్తం అన్ని విషయాల్లోనూ ఓడిపోయావు. సో, నువ్వు రాజు దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇప్పుడు అర్హత లేదని చెప్పి, ఆ డబ్బు కూడా తీసుకుందని చితక్కొట్టి పంపించేస్తారు. సో, ఈ విధంగా మనం అనుకుంటాం ఒక్క జూదమే కదా అని. కానీ ఏం చేస్తుందండి అది? మిగతా అన్ని చెడు లక్షణాల్ని తీసుకొనొస్తుంది. తనకున్న పేరు, ప్రతిష్ట అన్నిటిని నాశనం చేస్తుంది. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ యొక్క మోసాల్లో జూదాన్ని కదండీ! మోసాల్లో అగ్రగణ్యమైన జూదం కూడా నన్ను ప్రాతినిధ్యం చేస్తోంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అటువంటి వాటి దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు. కదండీ! సో, మనం చాలా సార్లు అనుకుంటాం కృష్ణుడిని మోసం చేసేద్దామని. మనం ఎవరిని మోసం చేయలేమండి. సో, మనం మహా అయితే మన పక్కింటోళ్ళనో, ఎదురింటోళ్ళనో లేదా మన ఇంటోళ్ళనో మోసం చేస్తామేమో! ఆళ్ళకి కూడా ఎప్పుడో ఒకసారి తెలిసిపోతుంది మన గురించి. లేదా తోటి భక్తుల్ని మోసం చేస్తామేమో కంటికి తిలక పెట్టుకొని, ఓహ్! నేను గొప్ప భక్తుడినండి అని పక్కన వాళ్ళని మోసం చేయొచ్చేమో! ఎంతవరకు మోసం చేస్తావు? భగవంతుడిని ఎప్పటికి మనం మోసం చేయలేం. భగవంతుడికి అర్థమవుతుంది. ఆహా! కంటి తిలక వేసుకుంది గానీ లోపల ఏం మారలే. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. కదండీ! సో, బయటికి మనం ఎంత చెప్పినా లోపల మనం చెప్పినవి, చెప్పనివి అంతా కూడా కృష్ణుడికి తెలుస్తుంది. కాబట్టి మనం కృష్ణుడిని ఎప్పుడు మోసం చేయలేం. ఓకే. బయట అందరిని మోసం చేసేసాను. ఓకే. నా గోలోకం టికెట్ కన్ఫర్మ్ అని చెప్పి అందరికి చెప్పుకుంటున్నారు అనుకున్నంత మాత్రాన మనం కృష్ణుడిని మోసం చేయగలమా? లేనే లేదు.
సో మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో మనం చెప్పినా చెప్పకపోయినా భగవంతుడికి అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి చెడు లక్షణాలన్నిటికీ దూరంగా ఉంటే కదండీ! సో మనకి ఏదైతే గురువు నిర్ణయించారో ఈ యొక్క సాధన, నామ సంకీర్తన, శాస్త్ర అధ్యయనం, భగవంతుని సేవ, భగవంతుని యొక్క భక్తుల సేవ వీటిని గనక మనం ఆచరిస్తూ ఉంటే ఈ ధర్మం యొక్క 4 స్తంభాల్ని పడగొట్టకుండా ఉంటే కలియుగ ప్రభావం లేకుండా మనం ఆధ్యాత్మిక జీవితంలో అలాగే భౌతిక జీవితంలో కూడా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. పూర్వానికి ఒకడు అనుకున్నాడంట పాపం జీవితం అంతా కూడా చాలా చాలా పాపపు కార్యాలు చేశాడు. ఎవరో చెప్పారు. చనిపోయే టైంకి కాశీ వెళ్తే అక్కడ చనిపోయినప్పుడు పరమశివుడు త్రిశూలం పట్టుకొని తిరుగుతూ ఉంటాడంట. అక్కడ ఎవరైతే దేహం విడిచిపెడతారో వాళ్ళ చెవిలో వచ్చి రామ అని చెప్తాడంటయ్యా. సో నీకు నీ అంతట నువ్వు ఎలాగో రామ అని తలుచుకోలేవు. కనీసం అక్కడ చనిపోతే పరమశివుడు చెప్తాడు చక్కగా నువ్వు అధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు అంటే ఐడియా ఏదో బాగుంది. సరే అయితే వెళ్తాను. సో వెళ్ళాడంట. వారణాసి వెళ్ళాడు. ఒక ఇల్లు తీసుకున్నాడు. ఉంటున్నాడు. సో ఏమైంది? ఎలాగైనా కొంచెం బాగా ముసలైపోయాడు. రోగగ్రస్తుడయిపోయాడు. కానీ అందరికి చెప్పాడన్నమాట. ఈ రోగం ఎంత పెరిగినా, ఏం జరిగినా నన్ను ఈ వారణాసి దాటి బయటికి తీసుకెళ్ళొద్దు. నేనిక్కడే ప్రాణం విడిచిపెట్టాలనుకుంటున్నా. సరే చెప్తాడు. సో తన స్పృహలో ఉన్నంత సేపు కూడా మిగతా వాళ్ళు ఆరోగ్యం పాడైపోతుందయ్యా! బయట హాస్పిటల్ తీసుకెళ్తామన్నా వద్దొద్దన్నాడు. కానీ ఒకరోజు ఏమైంది? తన స్పృహ కోల్పోతాడు. కోల్పోయినప్పుడు అనుకున్నాడు స్పృహలో ఉన్నప్పుడు ఎలాగో తీసుకెళ్ళనివ్వట్లేదు వీడు. సో కొంచెం బయట పెద్ద హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకొని వెళ్తే వీడి రోగం నయమవుతుంది. పాపం ఇంత దారుణంగా బాధపడుతుంటే చూడలేకపోతున్నాం. సో ఎప్పుడైతే వాడు వారణాసి అడుగు బయట పెట్టాడో వెంటనే అప్పుడు టపీమని చచ్చిపోతాడన్నమాట. సో మనం భగవంతుని మోసం చేద్దాం అనుకుంటాం. సో భగవంతుని మనం ఎప్పుడు మోసం చేయలేమండి. కదండీ! సో భగవంతుని మోసం చేసేస్తాం మేము ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలాగైనా వెళ్ళిపోతాం అనేది అసాధ్యం. సో జీవితాంతం మనం ఏదైతే చేస్తామో మరణ సమయంలో అదే జ్ఞప్తికొస్తుంది. యద్భావం తద్భవ. ఆ విధంగానే మనకు సరైన దేహం అనేది ఇస్తాడు. సో ఎప్పుడైతే మనం బతికి ఉన్నప్పుడే మన యొక్క జీవితాన్ని పవిత్రీకరణ చేసుకొని శుద్ధుడయిపోతే అప్పుడు జీవన్ముక్తులయిపోతే ఈ దేహం విడిచిపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళవచ్చు. సో అందుకనే మనం భగవంతుడిని మోసం చేయలేం ఇక్కడ ఆయన అది కూడా చెప్తున్నాడు. సో మనెవరైనా మోసం చేస్తున్నారంటే మనం చక్కగా ధీమాగా ఉండవచ్చు. ఎందుకంటే మన బాస్ కృష్ణ భగవానుడు సో ఆయన చూసుకుంటారు కదండీ! మనం హ్యాండిల్ చేయలేకపోవచ్చు. బట్ భగవంతుడు ఎవరినైనా హ్యాండిల్ చేయగలడు అని మనకు ఒక పెద్ద హామీ. ఇంకోటి ఏమంటున్నారు తేజస్సుల్లో తేజస్సునై ఉన్నాను. ఈ తేజస్సు అనేది ఎవరికుంటుంది? ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్న ఈ యొక్క ఆధ్యాత్మిక వాదులకి వాళ్ళు గడిపే పవిత్రమైన జీవితం కారణంగా ఒక తేజస్సు అనేది వస్తుంది. వాళ్ళ ఫేస్‌లో గాని, వాళ్ళ యొక్క మాటల డీలింగ్స్‌లో గాని, ఏమంటారు? ఆ పవర్ అనేది ఉంటుంది. కదండీ! ఇప్పుడు మనం చూస్తాం. మన ఆచార్యులు వీళ్ళందరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. విధి విధానాలన్నీ కూడా చక్కగా పాటిస్తారు. వాళ్ళకి ఏంటంటే భగవంతునికి సేవ తప్ప వేరేదేమీ లేదు. ఎటువంటి కలుషితం లేదు. అందుకనే ఎంత తేజస్సుగా ఉంటారో వాళ్ళని చూస్తేనే మనకు వంగి నమస్కరించాలనిపిస్తుంది. మనకి తెలీదసలు మనం ఎలా నమస్కరించామో కూడా. అదంతా ఎలా అవుతుంది? వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి కారణంగా వాళ్ళు తేజస్సు సంపన్నులవుతారు. అంతే కాకుండా వాళ్ళ మాట కూడా ఎంతో శక్తివంతం అవుతుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అటువంటి తేజస్సులలో అంటే ఎటువంటి తేజస్సులలో కూడా నేను ఆ తేజస్సునై ఉన్నాను. కదండీ! అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన? జయోస్మి జయాన్ని నేను అంటున్నాడు. సో ఎవరిలో అయినా మనం దేనికి ఆకర్షింపబడతాం? వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళకొచ్చే జయాన్ని బట్టి వాళ్ళని ఆకర్షింపబడతాం. కదండీ! సో ఇప్పుడు వ్యాపారస్తులు చాలా మంది సక్సెస్ అవుతారు. జయాన్ని సాధిస్తూ ఉంటారు. సో చాలా మంది ఇప్పుడు అంబానీ గారైనా వాళ్ళందరంటే ఎంతో ఆకర్షింపబడతారు. కదండీ! ఎందుకని? అసల ఎవరు ఆయన యొక్క ఫేస్ చూడకపోయినా ఆయన యొక్క విజయాన్ని ఎవరైనా తలుచుకుంటే ఆకర్షింపబడతారు. ఏ వ్యాపారవేత్తనైనా లేకపోతే ఏ ఆర్టిస్ట్‌నైనా సో ఎవరో ఒకళ్ళు చాలా బాగా పాటలు పాడటంలో విజయాన్ని సాధించి ఉంటారు. అలా వినంగానే వాళ్ళ చేత ఆకర్షింపబడతాం. కనీసం వాళ్ళ రూపురేఖలు గాని, వాళ్ళెలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, అవేమీ మనకు సంబంధం లేకపోయినా వాళ్ళ విజయం చేత మనం ఆకర్షింపబడతాం. కదండీ! సో ఎవరైతే పరాజయం పొందుతున్నారో అటువంటి వాళ్ళు మనం ఆకర్షింపబడతామా? అటువంటి వాళ్ళు ఫోటోలు పెట్టుకొని వావ్! వావ్! అంటామా? అనం. అంటే ఈ యొక్క పరాజయం పొందిన వాడికి, జయం పొందిన వాళ్ళలో ఉన్న థింగ్ ఏంటి డిఫరెన్సు? ఏదైతే పరాజయం పొందిన వాడికి మనకు ఆకర్షింపుగా ఉండడు వాడు. ఎంత అందంగా ఉన్నా ఆకర్షంగా ఉండడు. కానీ ఎవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు రాణించే విధానంలో జయాన్ని సాధిస్తున్నారనుకోండి, వాళ్ళు అందంగా ఉన్నా, లేకపోయినా, ఎటువంటి స్థితిలో ఉన్నా
వాళ్ళ జాతి ఏదైనా, వాళ్ళ లింగం ఏదైనా వెంటనే ఆకర్షింపబడతది. ఎందుకంటే ఆ జయం అనేది ఆకర్షించేది. ఆ పర్సన్ కాదక్కడ. అటువంటి జయం ఎవరికి వచ్చినా మనం ఆళ్ళని ఆకర్షింపబడతాం. వాళ్ళ చేత అట్రాక్ట్ అవ్వబడతాం. ఈ పర్సన్ కాబట్టే అట్రాక్ట్ అవ్వటం అనేది లేదు. ఎవరికైతే జయం అనేది ఉన్నదో వాళ్ళు వాళ్ళు మనల్ని ఆకర్షిస్తారు దాంతో. కదండీ! సో, ఆ జయం ఏదైతే ఉన్నదో అది నేనే అంటున్నాడు స్వామి. కదండీ! సో, ఇంకోటి ఏమంటున్నాడు? వ్యవసాయోస్మి. ఆ! అస్మి అంటే నేను అంటున్నాడు. ఏంటంటే ఆయన వ్యవసాయోస్మి అంటే సాహసాన్ని నేను అంటున్నాడు. సో, మనం చూస్తాం ఎన్నో సాహస కృత్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు కదండీ! సో, చాలామంది ఇప్పుడు సేవ్ చేస్తూ ఉంటారు. నదులు ఉప్పొంగిపోతున్నప్పుడు లేతే ఎవరైనా మునిగి ఎళ్ళిపోతున్నప్పుడు కాపాడుతూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్స్ ఒక్కోసారి ఏదైనా ఎవరైనా దండయాత్ర చేసినప్పుడు ఎంతగానో ప్రాణాలు తెగించి కష్టపడతారు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలియకపోయినా ఆ సాహసం విన్న వెంటనే మనం ఆకర్షింపబడతాం. మనకు తెలుసా మన యొక్క మిలిటరీ పర్సన్స్ అందరూ కూడా. కానీ తెలీదు. వాళ్ళ పేరు విని ఓకే. ఈ వ్యక్తి ఇలా చేశాడు. కదండీ! ఇప్పుడు మనం చూస్తాం సమాజంలోనే ఎవరైనా చెడు కార్యాలు చేస్తున్నారనుకోండి. మన రక్షణ శాఖ సిబ్బంది అయినా, ఈ పోలీసులు వీళ్ళందరూ కూడా కాపాడుతూ ఉంటారు. ఈ పలానా పోలీస్ కాపాడాడంట అన్నప్పుడు, ఆ పోలీస్ ముఖం మనం చూడకపోయినా వెంటనే ఓహ్! ఎంత మంచివాడు. కదండీ! ఆయన పొగుడుతాం. ఎందుకని? ఆ సాహసం ఏదైతే వాళ్ళు డిస్‌ప్లే చేశారో, ఆ సాహసం ఆకర్షిస్తుంది. కదండీ! అటువంటి సాహసాన్ని నేనే అంటున్నాడు స్వామి. సరే అయితే ఇంకోటేమన్నారు సత్వం సత్వతామహం. కదండీ! సత్వం అంటే ఏంటి బలం. సో, బలవంతుల్లో బలాన్ని నేను అంటున్నాడు. సో, ఎవరైనా బలాన్ని డిస్‌ప్లే చేస్తున్నారంటే, ఆ బలం ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? శ్రీకృష్ణ భగవానుడిని. సో, మనకి చెప్పిన భగవంతుని యొక్క 6 ఐశ్వర్యాల్లో అందం, ఐశ్వర్యం కదండీ! కీర్తి, జ్ఞానం, వైరాగ్యం, బలం. సో, బలం అనేది కూడా భగవంతుడికున్న 6 విభూతుల్లో ఒకటి. అది పరిపూర్ణంగా ఉంటాయి అన్ని ఐశ్వర్యములు ఆయనకి. 6 విభూతులు సంపూర్ణంగా ఉన్నవాడు. సో, స్వామి సంపూర్ణమైన బలవంతుడు. ఆయన మించిన బలవంతుడు ఎవరు లేరు. భౌతిక ప్రపంచంలో ఆయన ఆవిర్భవించినప్పుడు 7 సంవత్సరములు 7 సంవత్సరములు 2 నెలల 7 కదండీ! 7 రోజులు. అప్పుడే ఏం చేస్తాడాయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. దేనితో రైట్ హ్యాండ్‌తోనా? లెఫ్ట్ హ్యాండ్. అది కూడా చిన్న చిటికెన వేలు మీద ఎత్తుతాడాయన. మనం ఏదైనా ఒక 2 కేజీల పుస్తకమో, లేకపోతే 1 కేజీ పుస్తకమో మన చేతి మీద మొత్తం చేతి మీద పెట్టినా కాసేపటికి చెయ్యి డీలా అయిపోతుంది కదండీ! మొహం నీరసించిపోతుంది. ఎంతో గొప్పలు చెప్తాం మనం. ఒక అరగంట కదలకుండా అదే చేతిని అదే వెయిట్ అలా పెట్టుకోగలమా? లేదు. మనమేం భగవంతులం కానీ భగవంతుడిని డిస్‌ప్లే చేసుకుంటారు. భగవంతుడని బోర్డ్ పెట్టేసుకుంటారు. మనం భగవంతులు కాదండి. సో, ఆయన అంతటి భగవంతుడు లెఫ్ట్ హ్యాండ్‌తో చిన్న లిటిల్ ఫింగర్‌తో ఎత్తాడాయన. ఆయన ఏడుస్తున్నాడా? అయ్యో! 7 రోజులయిపోయింది. లేదు హ్యాపీగా మురళి వాయిస్తున్నాడు. చుట్టూరు అందరూ నాట్యం చేస్తున్నారు. అందరి దృష్టి ఆయన మీదే ఉంది. ఆయనతో ఉండటం కారణంగా అందరూ ఆకలి దప్పులు మర్చిపోయారు. ఇది భగవంతుడంటే. సో, ఆయన మించిన భగవంతుడు ఎవరు లేరు. మనం ఏదో చెప్పుకోవటమే తప్ప ఎటువంటి బలవంతులు మనం కానే కాదు. సో, ఇదివరకు రోజుల్లో ఒకతను ఉండేవాడు. ఆయన బాక్సర్. చెప్తూ ఉండేవాడు. నేనింత గొప్ప బాక్సర్ నాకు మించిన వాడు ఎవరు లేరని. తను కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఏమయ్యాడాయన? పార్కిన్సన్ డిసీజ్ వచ్చింది. కనీసం తను ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకోకుండా తాగలేడు. చెయ్యి వణికిపోతూ ఉండేది. ఆ! తన పెద్ద ఈ యొక్క స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌కి తనని ఇనాగ్రేట్ చేయమన్నప్పుడు ఆ ఫైర్‌దది పట్టుకొని అంటించేటప్పుడు చెయ్యి వణికిపోతున్నప్పుడు అప్పుడు చెప్పాడన్నమాట. నేను గొప్ప బలవంతుడిని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా బలం నాకు అర్థమైంది. కదండీ! ఇది మన బలం. ఎవరైతే యువ వయసులో ఉన్న వారున్నంత బలం ముసలొచ్చేప్పటికి ఆ బలం కనిపించనే కనిపించదు. కదండీ! ఇక్కడ గ్లాస్ తీసి అక్కడ పెట్టలేరు. ఇక్కడ నడక తీసి అక్కడ నడకలేరు. మనం బలం గురించి మాట్లాడకూడదు. కదండీ! సో, అందుకని ఎవరైనా బలవంతుల్లో బలాన్ని చూసినప్పుడు ఆ బలం చేత మనం ఆకర్షింపబడతాం. సో, అటువంటి బలాన్ని కూడా నేనే అంటున్నాడు. సో, అన్నిటి బట్టి మనకేమర్థమవుతుంది? సో, మన చుట్టుపక్కల ఏదైనా చూసినప్పుడు తేజస్సు గాని, బలం గాని కదండీ! ఎవరైనా గొప్ప పరిపాలనా శక్తి కలిగిన వ్యక్తిని చూసినప్పుడు గాని వెంటనే ఎవరు గుర్తుకు రావాలి? ఓహ్! స్వామి యొక్క శక్తిని ప్రాతినిధ్యం చేస్తున్నాడు. స్వామి కరుణ కారణంగా ఇతనిలో ఈ అద్భుతమైన గుణాలు కనిపిస్తున్నాయి. ఇతనిలోని అద్భుతమైన గుణాలకి స్వామి కొంత మాత్రం కారణమైతే, ఇతనికి గుణాలు ప్రసాదించిన భగవంతుడు ఎంత శక్తిమంతుడని మనం అర్థం చేసుకొని, ఆయనకి మనం శరణాగతి పొందాలి. సో, ఇంకా మనం రేపటి శ్లోకాలు ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా స్వామి తన విభూతులు ఇంకా చెప్పడం కంటిన్యూ చేస్తారు. ఏమైనా సందేహాలున్నాయా డివోటీస్ ఈరోజు శ్లోకంలో? హరే కృష్ణ. అద్భుతంగా. హరే కృష్ణ.
ఏమి సందేహాలు లేకపోతే మనం నరసింహ ప్రోగ్రామ్ కి వెళ్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, శ్రీల ప్రభుపాద్ की जय, గురు మహారాజ్ జై పతాక స్వామి మహారాజ్ की जय. జై. సో